డ్రగ్స్ రోహిత్ రెడ్డి గారు డ్రగ్స్ వాడిండు అని ఒక బోగస్ ప్రచారం చేస్తుంది. రోహిత్ రెడ్డి గారిపై పెట్టిన కేసు ఆర్మ్స్ యాక్ట్ తప్ప డ్రగ్స్ది ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ డ్రగ్స్దే సంబంధం ఉన్నట్ల పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసినప్పటికీ ఆల్రెడీ మా అడ్వకేట్ కానీ మా రోహిత్ రెడ్డి కానీ రీటెస్ట్ కోసం మేము అప్లై కూడా చేసుకున్నాం. 0.26 గ్రామ్స్ ఏదైతే డ్రగ్స్ దొరికిందో అంటే మీరు పెట్టిండ్రు ఆడ, మేము ఆ కిట్టులకు నమ్మం. ఏ కంపెనీ కిట్ తోటి నువ్వు టెస్ట్ చేసినావు? పోలీస్ మీదే, డాక్టర్లు మీ వాళ్ళే, ప్రభుత్వం మీదే. మీరు డ్రగ్స్ పెడతారు, రేపు ఇంకా AK-47 పెడతారు, AK-57 పెడతారు, అన్ని పెడతారు. అన్ని తట్టుకోనికి కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్న తాండూరు నియోజకవర్గంలో ఇది గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాం. అదేవిధంగా సరే 2018 నుంచి 2023 వరకు తాండూరులో ఏడ కూడా గంజాయి కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ లేకుంటే ఫారెన్ లిక్కర్ కానీ లేకుంటే కర్ణాటకకి వెళ్ళి తెచ్చి తాండూరులో అమ్ముతున్న లిక్కర్ కానీ ఏడ కూడా దొరకలేవు ఆ 5 సంవత్సరాలు. మీకు ఒక ఉదాహరణకు చెప్తా. 25-26వ సంవత్సరం తాండూరులో దాదాపు 25 సార్లు తాండూరులో గంజా పట్టుకున్నట్లు ఆన్ ది రికార్డు ఆబ్కారీ ఆఫీస్లో ఉన్నది. సివిల్ పోలీస్ 20 కేసులు చేసినట్లు ఆన్ ది రికార్డు ఉన్నది. నేను అబద్ధం చెప్తలేదు. ఇలా అంటే గంజాయి మీరు వచ్చినాక చాలా అయిందా, మేమున్నప్పుడు చాలా అయిందా అనేది ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాండూరులో క్రైమ్ రేటు మేమున్నప్పుడు ఎంత ఉన్నది, మీరు 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేట్ ఎంత ఉన్నదో అది కూడా ఆన్ రికార్డు ఉంటుంది. ఇవన్నీ ఉట్టి గాలి మాటలు కాదు, మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా రేపులు ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని జరిగినాయో, రోహిత్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలలో ఎన్ని జరిగినాయో అది కూడా తెలుసుకున్నారు. మర్డర్లు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ మీరు వచ్చినాక అవుతున్నాయి కాబట్టి మా మీద యాదు నింద పట్టగాల్సి మీదేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ తాండూరు ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిరు, ఎన్ని డంక్ డమారా గోకర్ణ వేషాలు వేసిరు, ప్రజలు మోసపోయి మీకు గెలిపించరు తప్ప మీది ఏం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి మీరు ఎక్క సమయం తీసుకోకుండా మరి తాండూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన నడుస్తుంది. ఇది 3వసారి ప్రజాపాలన. 3వసారి ప్రజాపాలనకు తాండూరుకి ఎన్ని నిధులు వచ్చినాయో మున్సిపల్ చైర్మన్ గారు చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి అంటే ఆమె వచ్చినప్పుడు ఈ సంవత్సరం కదా ఎన్ని నిధులు వచ్చినాయి ప్రజాపాలన గురించి? ఒక్క నయా పైసా రాలేదు ప్రజాపాలన గురించి. ప్రజాపాలననేమో గాలి కొద్ది రోహిత్ రెడ్డిది డ్రగ్స్ సేవ్ తాండూరు సేవ్ డ్రగ్స్ అంట. మీ 9th క్లాస్ వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఇక 9th క్లాస్ 4th క్లాస్ 10th క్లాస్ వాళ్ళతో మాట్లాడే దుస్థితికి ఈరోజు రాజకీయాలు వచ్చినాయి. ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టండి. 7 రోజులైంది నల్లొస్తలేదు. గంటకు 10 సార్లు కరెంట్ పోతుంది, మీరే సాక్ష్యం. ఈ విధంగా వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి నేను దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం, మీరు వ్యక్తిగత విషయాల్లో వచ్చి బజార్లో పడితే మాత్రం మీరు యాడాడ వండినరు, మీరు యాడాడ లేచిర్రు, మీరు యాడ పత్తలు ఆడినరు, మీరు యాడ రాగినరు, మాత కూడా ఉంటుంది కదా, మాత కూడా లెక్క ఉంటుంది కదా, ఉండదా మాత లెక్క? మీ లెక్క మాతున్నప్పుడు మా లెక్క మీద కూడా ఉంటుంది కదా. అందుకోసం దయచేసి తాండూరు రాజకీయాలను ఒక మంచి వాతావరణంలో నడిపిస్తాం. అంతేగాని వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం మంచి ఉండదని తెలియజేసుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారికి
పార్టీ షోకాస్ నోటీస్ కూడా ఇచ్చిన సంగతి పాత్రిక సోదరులందరూ కూడా తెలుసు. మరి ఆ షోకాస్ నోటీస్కి ఈరోజు మేము తీసుకొని 7 days లోపల రిప్లై ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. ఒకవేళ మా రోహిత్ రెడ్డి పాత్ర దాంట్లో ఉంటే, ఒకవేళ రోహిత్ రెడ్డి ప్రయోగం దాంట్లో ఉంటే అని ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు మేము పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఇది ఒక కుట్ర కేసు, ఇది రోహిత్ రెడ్డికి ఇరికియాలనే కేసు, ఇది కేటీఆర్ను బదనాం చేయాలనే కేసు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ నడుస్తుంది. బడ్జెట్లో ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఎవరో లేచి అడుగుతారు కదా ప్రశ్నలు, మీ మీద డ్రగ్ కేసు అయిందని చెప్పేసి బదనాం చేయనికే ఈ బడ్జెట్ మీటింగ్ని తప్పించుకోనికే ఈ రోహిత్ రెడ్డిని వాడుకున్నారు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరేది ఏమి లేదని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పిర్రు, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా చెప్పిర్రు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి క్లీన్ చిట్గా బయటికి వస్తాడు. పోలీసు ఒక కుట్రలు, ప్రభుత్వం ఒక కుట్రలు ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ విలేకరు సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న రోహిత్ రెడ్డి సైనికులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి ఇంకా రాని వ్యక్తులకు అందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నాం. మనం అందరం కూడా రోహిత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం. 28 ఎన్నికల్లో తాండూరులో రోహిత్ రెడ్డిని గెలిపించుకునేంత వరకు కూడా సైనికుల్లో పనిచేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. మొన్న 14వ తారీఖు నాడు ఎలాగైనా రోహిత్ రెడ్డి గారిని జైలు పంపాలనుకున్నారు. ఆ పార్టీలో 11 మంది ఉంటే 6 మందికి పాజిటివ్ డ్రగ్స్ అన్నారు. 6 మందికి సాయంత్రం 4 గంటల వరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామన్నారు. లాస్ట్కి వస్తే ఆంధ్రాకు బెయిల్ వచ్చింది, తెలంగాణకు జైలు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రోహిత్ రెడ్డి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ మంచి పేరు వచ్చింది. దాంట్లో ఏ విధంగా అయినా సైనికుడని ఎట్టి పరిస్థితుల్లో ఈయనని జైలు పంపాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మా లీగల్ అడ్వకేట్ చెప్పినట్టు 109 ఎవరిని చంపడానికి ఉండి ఎవరిని చంపాడు. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గన్ను పట్టుకోలేదు. రితీష్ రెడ్డి లైసెన్స్ ఉంది, లైసెన్స్ చంపడానికి వచ్చింది అన్నారు. ఎవరిని చంపిండ్రు అక్కడ? మీరు గతంలో మీరే అన్నారు కుక్కర్ని వదిలిపెట్టారు అన్నారు. మరి మొన్న కుక్కలు లేవు అక్కడ, ఎందుకు వదిలిపెట్టలేరు కుక్కల్ని? మీరు కావాలనే ఉద్దేశంతోనే రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే తొక్కాలనుకుంటున్నారో మీరు అదే విధంగా రోహిత్ రెడ్డి ఎంత గట్టిగా తొక్కితే మీరు అంత పైకి లేస్తారు. రోహిత్ రెడ్డి అమ్మని మేము అందరం ఉన్నాం. మీరు అన్నారు ఇప్పుడు రోహిత్ రెడ్డి డ్రగ్స్ అన్నారు, ఏదేదో అన్నారు. నిజాలు ఎవరికి తెలియదు. ఒకే 2 రోజుల తర్వాత జ్యుడిషియల్ తర్వాత రోహిత్ రెడ్డి బయటకు వస్తాడు. ఏది నిజము ఏది అబద్ధము ఆయనే ఇక్కడ ఇంతమందిలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్తాడు ఆయనే. మీరు ఏ విధంగా అయితే రోహిత్ రెడ్డి గారి మీద అబండాలు మోపుతున్నారో మీరు ఆయన ఎక్కడ ఎదగనీయకుండా అనుకుంటున్నారు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి మరి ఇంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మేమున్నాము. ఇంకో మ్యాక్సిమం సోమవారం మంగళవారం ముక్కలో ఆయనకు బెయిల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ 8 రోజుల బెయిల్ వస్తుంది. బయటకు వచ్చి ఖచ్చితంగా మీ అందరి ముందర కూర్చొని ఉన్న వాస్తవాలు ముందర పెడతారు. ఈ గవర్నమెంట్ మీరు చేసే 6 గ్యారెంటీలు ముందు అమలు చేయండి. రోహిత్ రెడ్డి కాదు, మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. ఇప్పుడు ఏదో బురద తల్లి రోహిత్ రెడ్డి గారిని జైలు పంపించింది మీరు మీద సంతోషపడుతున్నారు. ఆ సంతోషం ఇంకో 15 రోజులు ఉంటుంది. తర్వాత రోహిత్ రెడ్డి గారు బయటకు వస్తాడు, నిజాలు చెప్తాడు, మీ అందరి ముందర చెప్తాడు, చెప్పి ఉన్న వాస్తవం చెప్తాడని ఈ సభకు నమస్కారం చెప్పి ముగిస్తున్నాను. 4 రోజుల నుంచి ఒక ఏ ఇష్యూ అయితే జరుగుతుందో మనకు అందరికీ తెలుసు. దాని గురించి 2-3 విషయాలు చెప్తే చాలా మంది ఉన్నాం, సమయం వినియోగించకుండా. ఇది టోటల్ రోహిత్ రెడ్డి టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. రోహిత్ రెడ్డి టార్గెట్ చేయాలి, రోహిత్ రెడ్డి అరెస్ట్ చేసి లోపల చేయాలని. మిగతాది ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వస్తుంది. జిల్లాలో ఎవరు లేరు, ఆయన కూడా మంచిగా ముందుకు వెళ్తుండే, అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో ధైర్యంగా ఎదుర్కొంటుండని చెప్పి టార్గెట్ చేసిండు. రెండవది, ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ అందరినీ కలుపుకోపోయాడు రోహిత్ రెడ్డి. అందరినీ ఒక లీడర్ మాట్లాడతాడు, ఆయన పార్టీ మాట్లాడు కదా, పక్కన కూర్చున్నాడు. ఆయన కూడా గంటలేనికైనా మారిండా. ఆయన డీసీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు ఇదే మా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఆయనకు చేసినందుకే పాత్ర పోషించింది కదా ఆ డీసీసీ చైర్మన్ అండి. ఒకటే పార్టీ ఉంది, ఎవరి సొంత విషయాలు పార్టీ మాడు, ఎవరి సొంత విషయాలు ఎవరు వాళ్ళు చేసుకుంటారు. ఇంకొక మన లీడర్ మాట్లాడుతుంది, కేటీఆర్ గురించి మాట్లాడుతుంది. కేటీఆర్ ఒక సముద్రం లాంటి వాడు. ఈ కాలువలు గుంతలు ఆయనకి ఏం చేయండి. కేటీఆర్ అంటే
కింగ్ ఆఫ్ తెలంగాణ రీజన్. కేటీఆర్ అంటే కింగ్ ఆఫ్ తెలంగాణ రీజన్. ఆయన పట్టుకొని ఎవరెవరో కాలువలు గుంతలు మాట్లాడితే నాకు ఏమవుతుంది? చూసుకొని స్థాయి చూసి మాట్లాడాలి. ఇంకొక ఆయన లీడర్ మాట్లాడతాడు, ఆయన టీఆర్ఎస్ ఆల్రెడీ పంపించేసి పార్టీ వదిలిపెట్టి నువ్వు సెట్గా ఒక పార్టీలా బీజేపీలో పోయిండు. బీజేపీలో గెట్అవుట్ అన్నారు. కాంగ్రెస్లో పోయిండు. కాంగ్రెస్లో పోయి ఇరుక్కపోయాడు, స్ట్రక్ అయ్యాడు. ఇక్కడ ఒలికి వస్తలేదు. ఏడునో పోతాడు, హైదరాబాద్లో కూర్చోడు, బయట కూర్చోడు, వాడు మాట్లాడతాడు, 4 రోజులు మళ్ళీ గాయపడతాడు. ఇలా రోజు పనిచేసే లీడర్ ఉన్నారు, తాడు కూడా తిప్పలు పెట్టు ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నేను చూస్తే ఏమంటారో తెలుసు. ఇక సొంత వ్యవహారాలకు పోవద్దు. మేము సొంత వ్యవహారాలకు పోయినామనుకో ఎవరు తల ఎక్కడ పెట్టుకున్నా అర్థం కాదు. వ్యక్తిగత విషయాలు ఎవరు చెప్పొద్దు, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. సొంత విషయాలు మేము కూడా తీయాలంటే తీసాము తల ఎక్కడ పెట్టుకున్నా అర్థం కాదు. దయచేసి ఎవరు కూడా సొంత విషయాలు చెప్పకండి. పార్టీగా విమర్శించండి. పార్టీలు అంటే విమర్శలు ఉంటాయి, తప్పదు అది. ఆ పార్టీలో ఈ పార్టీలో ఉంటారు, కానీ వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు. ఒక ఆయన అంటాడు, అరే వీడు ఏడబోతే తాగుతాడు, ఏడబోతే తింటాడు. అరే తాగుడు తినడు బాబాయ్ అట్లాంటి రోజు వీడియోలు పెడతాం. మీరు తాగుడు తినట్టు అన్ని మాతో కూడా ఉన్నాయి, మస్తు వీడియోలు ఉన్నాయి, పెట్టాలా? వ్యక్తిగత విషయాలు ఎవరు కూడా మాట్లాడద్దు. మీదేమో పార్టీ పరంగా రండి, మీ పార్టీ ఇట్లా చేస్తుంది. ఎక్కడ ఏమి అర్థం కాక 6 గ్యారెంటీలు ఏడే అడుగుతారో అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడ ఏం అర్థమవుతుందో వాళ్ళకు. ఏమంటే 6 గ్యారెంటీలు అంటున్నారు. 6 గ్యారెంటీలు ఎట్లా మైమార్పించాలి? ఇప్పుడు గొర్రెలు అంటే కేసీఆర్ అంటారు, రైతు బంధు అంటే కేసీఆర్ అంటారు. ఇప్పుడు ఇల్లు కూడా కేసీఆర్ ఉండే, ఇళ్ళ పేరు మార్చి ఇంద్రమ్మ ఇల్లు పెట్టిండ్రు. కొత్త ఇల్లు కట్టియాలి. ఇవన్నీ వాళ్ళకి ఎక్కడ ఏం అర్థం కాక రోహిత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఇవన్నీ ఇక్కడ అంతా మళ్ళీ దారి మళ్ళిద్దామని ప్లాన్ వెళ్ళదు. కానీ మేము ఏం చేసినా అదనం బెదరం, ఎన్ని కేసులు పెడితే బెదిరే లేదు, అదే లేదు. కంపల్సరీ ఈ 6 గ్యారెంటీలు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఫస్ట్ మీరు చేసే పని అది. ఆ పని వదిలిపెట్టిండ్రు, ఈ పని ఏం పడవడం. కేసులు పెడితే భయపడి అడుగులు పని చేస్తున్నాను. మేము అడుగులు పని చేయము. కంపల్సరీ 6 గ్యారెంటీలు మేము ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాము. ఎన్ని కేసులు పెడితే మాకు గొంతు ఇంకా లేస్తూనే ఉంటుంది, మేము మాట్లాడుతూనే ఉంటాం. నాయకుడిపై బురద జల్లే రాజకీయం చేత కాక చేస్తూ ఉన్నారు. అందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే పరిగెత్తి ఏదో చేసి రోహిత్ రెడ్డి మీద ఇట్లా బురద తల్లితే మనకి ఏదో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. పట్టుబడ్డది 11 మంది అయితే 3 మాత్రమే తీసుకుపోయి చెబుతున్నాం. కానీ రోహిత్ రెడ్డి గారు ఈవెన్ లిక్కర్ కూడా తీసుకోలేదు ఆ రోజు కూడా ఎప్పుడు తీసుకోలేదు. అదేవిధంగా 15(3) ఇంకోటి ఎఫ్ఐఆర్ గురించి ఒక స్పష్టమైన విషయం రాసుకోండి ప్లీజ్. నేనేమంటానంటే ఇన్సిడెంట్ సాటర్డే 15/3/2026 నాడు జరిగింది. కానీ మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ మీ అందరికీ ప్రెస్ వాళ్ళకి ఇస్తారు. ఎఫ్ఐఆర్లో డేట్ ఎప్పుడు తెలుసా? 14/3/2026. అంటే ప్రీ ప్లాన్డ్ ఎఫ్ఐఆరా కాదా ఒకటి మనం అందరం గమనించాలి. ఒక రోజు ముందే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఆడ ఇన్సిడెంట్ జరుగుతుంది, మీరు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇట్లా స్టోరీ వాళ్ళే అల్లుకొని ఎఫ్ఐఆర్ చేసుకొని వచ్చిండ్రు. 14/3 ఎప్పుడు? 15/3/2026 నాడు సంఘటన 8 గంటలకు జరిగింది. మీ ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఉంటుంది? 14/3/2026 నాడు ఉంటుంది. నెక్స్ట్ డే ఒక రోజు ముందనే ఎఫ్ఐఆర్ జరిగిందంటే దాని ఉద్దేశం ఏంది? ఇదంతా ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. ఈ కేసు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందండి. దేనికైనా ఎవిడెన్స్ ఉంటుంది, కోర్టులో ప్రొసీజర్ ఉంటుంది, చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రొసీజర్ ఎవిడెన్స్ ప్రకారమే ఇదంతా కేసు నడుస్తుంది. ఈ కేసు నిలబడదని పోలీసులకు కూడా తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు జైలుకు పంపించాలి. కేవలం 2-3 మళ్ళీ టార్గెట్గా చేసుకొని జైలుకు పంపించిన విషయం ఈజీగా స్పష్టమవుతుంది. కాబట్టి కోర్టులో వెళ్ళిన తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో కేసు నిలబడదు. న్యాయ వ్యవస్థ పైన మనకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారు అడిగిన ఆణిముత్యంలాగా బయటికి వస్తారని మనం నమ్ముతాం.